సెల్యులార్ లెవెల్ కావలసినటువంటి వాటర్ని టైం టు టైం సప్లై చేశారు డాక్టర్ గారు. ఒక సెల్ మాల్ ఫంక్షన్ అవ్వకుండా ఉండడానికి కావలసినటువంటి మినరల్స్ని కూడా ఐవి ద్వారానే ఇచ్చారు. అర్థమవుతుందండి. సో కాబట్టి మనం తీసుకునే వాటర్లో ఇవి కనుక లేకపోతే, మినరల్స్ లేకపోతే పర్మిసిబిలిటీ రాదు. పర్మిసిబిలిటీ అంటే ఏంటి? ఆ సెల్ మీరు తాగిన మినరల్ వాటర్, నేను వాటర్ తాగుతున్నాను సార్, 4 లీటర్లు తాగుతాను, డాక్టర్ గారు 3 లీటర్లు తాగమన్నారు రోజుకి, నేను తాగుతున్నాను సార్ అంటే అన్ని లీటర్ల వాటర్లు తాగక్కర్లేదు, తాగిన ఉపయోగం లేదు. పర్మిసిబిలిటీ లేనప్పుడు మీకు ఆ సెల్లోకి ఎంట్రీ అవ్వదు. ఇప్పుడు ఆ డోర్ వేసేసారు అనుకోండి, ఆ రండి రండి అంటే మీరు డోర్ తీయాలి కదా. 100 మంది ఉంటే ఉపయోగం ఉంది అక్కడ. 4 లీటర్లు కాదు 6 లీటర్లు వాటర్ తాగితే ఉపయోగమే ఉంది అక్కడ. మీరు గేటు తీయాలా. గేటు తీయాలంటే అక్కడ ఏముండాలి? మినరల్స్ ఉండాలి. ఆ మినరల్స్ ఎలా ఉండాలి? మీకు ఐవి పెట్టేటటువంటి ఏవైతే ఎసెన్షియల్ మినరల్స్ అంటున్నామో, మనం బతకడానికి కావలసినటువంటి మినరల్స్ ఏదైతే కావాలో అవి ఉండాలి. అవి ఉంటేనే మీ గేట్ ఓపెన్ అవుతుంది. సెల్ గేట్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు మాత్రమే సెల్ లోపలికి వాటర్ ప్రవేశిస్తుంది. అప్పుడు మాత్రమే సెల్లో ఉన్నటువంటి మలినాలు తీస్తుంది, బయటికి తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ బ్లడ్లో తర్వాత కిందకి సెక్రిషన్ అంతా కూడా బయటికి పంపించేస్తుంది. మరి మనం తాగే వాటర్లో మినరల్ లేకుండా మన సెల్ ప్యూరిఫై అవుతుందా? సెల్ క్లీన్ అవుతుందా? నిజంగా మనం మినరల్స్ ఉన్న వాటర్ తాగుతున్నామా? అదేంటి సార్ 20 రూపాయలు పెట్టి మార్కెట్లో దొరికే వాటర్లు, మినరల్ వాటర్లు కొనుక్కుంటున్నాము, తాగుతున్నామని చెప్పండి. ఒక్కసారి టీడీఎస్ చెక్ చేయండి. ఒక్కసారి ప్రతి ఒక్కరు మీకు దగ్గర మొబైల్స్ ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. WHO స్టాండర్డ్ ప్రకారం వాటర్ టీడీఎస్ ఎంత ఉండాలో చెక్ చేయండి. ఓకే, వాటర్ టీడీఎస్ మనోళ్ళు కూడా, గవర్నమెంట్ పీపుల్ కూడా చాలా తెలివిగా పెట్టారు. అయ్యా 50 కంటే తక్కువ ఉంటే తాగడానికి మంచిది కాదు, 50 ఉంటే పర్వాలేదు, 50 నుంచి 100 ఉంటే ఓకే, 150 నుంచి 250 ఉంటే ఎక్సలెంట్ అని చెప్పారు. కాకపోతే మనకి ఇచ్చే వాటర్ బాటిల్ ప్రతిదీ కూడా, నేను చెప్తాను ఇక్కడ, మీరు 100 బాటిల్ తీసుకురండి, నేను మీకు లైవ్లో చెక్ చేసి చూపిస్తాను. అన్నీ కూడా లెస్ దాన్ 50, 60, 70 మాత్రమే ఉంటాయి. దాన్ని మనం మినరల్స్ అని అనుకుంటున్నాం, మినరల్ వాటర్ అనుకుంటున్నాం. బట్ మన చిన్న ఒక ఉంగరం కొనుక్కోవడానికి 24 క్యారెట్ అయినా అది మంచిదేనా అని చూసుకున్నప్పుడు మన ప్రాణాధారమైనటువంటి వాటర్ని మనం తాగలేకపోతున్నాం, రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాం. అర్థమైందా? సెకండ్ జనరేషన్కి వాటర్ ఇవ్వటం కాదు, మనం ఉన్న ఈ రోజుల్లో మన సెల్యులార్ లెవెల్ కావాల్సిన వాటర్ని మనం అందించుకోలేనట్టు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కారణం ఏంటి అంటే అవగాహన లేకపోవటమే. అవగాహన పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.